ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మనం దేవుని యందు ఆనందిస్తే మనము దేవుడు వాగ్దాన దేశానికి వెళ్తూ ఉంటామండి. పాత నిబంధన ప్రకారం చూసుకున్నప్పుడు వాగ్దాన దేశము ఏదనంటే ఐగుప్తులో బానిసలో ఉండేటువంటి మనుషుల్ని కనాను దేశం, పాలు తేనె ప్రవహించే కనాను దేశంలోకి ఎప్పుడైతే అక్కడ ఉండేటువంటి మోషే గారి ద్వారా, యెహోషువ గారి ద్వారా తీసుకొని వెళ్ళారో అది పాత నిబంధనలో వాగ్దానం చేసిన దేశం అండి. అదేవిధంగా ఇప్పుడు దేవుడు కొత్త నిబంధనలు ఏమి వాగ్దానం చేశారనంటే మనం ఈ లోకంలో ఉండేది కాదు కానీ పరలోకం. మనం ఎప్పుడైతే దేవుడిని సొంత రక్షకుడుగా అంగీకరించి నీటి బాప్తీసం తీసుకొని ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో దేవుడు మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాను అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనుషులైతే మనల్ని తొక్కివేయాలని, బాధ పెట్టాలని మనుషుల్ని మనం ఆశ్రయించకూడదండి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ లోకంలో సాతాను అనేకమైన మనుషుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంది. ఈ లోకంలో మనము ఈ లోకానుసారమైనటువంటి అట్రాక్షన్కి మనం లోనైతే ఈ లోకంలో దేవుడు లేడండి. దేవుని ప్రేమ చల్లారిపోయిందంటే సాతానే ఉంది. మనం సాతాను మాట వింటే ఎక్కడికి వెళ్తాం? అది ఉండేటువంటి ప్రదేశమైన నరకంలోకి వెళ్తాం. వాక్యమైన దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ మనం జీవిస్తూ ఉంటామో మనం పరలోకానికి వెళ్ళేదానికి దేవుడు ఒక సువర్ణ అవకాశం ఇస్తున్నాడండి. మన జీవితాలు మనం యేసుకి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలండి. ఈ లోకంలో మనుషుల అధికారులకి లోనై ఉంటారు, వాళ్ళకు వంగి నమస్కారం చేస్తూ ఉంటారు. అయితే దేవుని దగ్గర అంత భక్తి చూపించారండి. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, ఏదైనా సహాయం చేశారంటే నా బలమో, నా గొప్ప లేదా నా అదృష్టం అనుకుంటున్నారు. కానీ దేవుడు, నిజమైన దేవుడు నాకు ఉన్నాడని మనుషుల్లో విశ్వాసం తక్కువగా ఉందండి. ఆదాంగా చేసిన పాపానికి ప్రతి ఒక్క మానవాళి పరలోకానికి వెళ్లకుండా మనం ఈ నరకంలోకి వెళ్ళేదానికి సాతాను ఒక మనిషిలో పాపం అనేది తీసుకొని వచ్చింది. కాబట్టి మన జీవితాన్ని ఎప్పుడైతే దేవుడు వచ్చాడు, పాత నిబంధనలు ఎలా ఆదాం గారు పాపం చేసి మనుషుల్ని పాపంలోకి నెట్టివేశారో, కొత్త నిబంధనలో దేవుడు ఆదాం వల్లే వచ్చి మన ప్రతి ఒక్క పాపాన్ని కడిగి వేశారు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు మా జీవితాలు యేసు మీకు సమర్పించుకుంటే మీరు వాగ్దానం చేసిన దేశం అంటే పరలోకానికి నడిపిస్తారయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. సాతాను మమ్మల్ని బాధ పెట్టాలా, మమ్మల్ని దుఃఖ పెట్టాలా, ఈ లోకంలో మమ్మల్ని ఎదగనీయకూడదు, యేసు ఈ లోకంలో మేము జీవించకూడదని సాతాను సకల ప్రయత్నాలు చేస్తుందయ్యా. సాతాను మనుషులను మోసం చేస్తుందయ్యా. ఈ మోసంలో నుంచి, పాపంలో నుంచి, ఉరిలో నుంచి, ఊపిలో నుంచి మేము బయటికి రావాలి అంటే మీ దయ, మీ కనికరం, మీ కరుణ, మీ కటాక్షం, మీ ప్రేమేనయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఈ లోకంలో ప్రేమ చల్లారిపోయింది, సాతాను ఏలుతూ ఉందయ్యా. ఆ సాతాను ఎలా ఏలుతూ ఉందనంటే వేసే మనుషుల్ని ఎదగనీయకుండా, వేసే మనుషుల్ని దేవుని సేవ చేయనీయకుండా తొక్కి వేసి ఒకరి మీద ఒకరికి ద్వేషము, కోపము తెప్పిస్తూ ఉన్నటువంటి సాతాను పేరు మేము విజయము పొందుకొని ప్రేమ కలిగినటువంటి నీ మనసుని వేసి మేము పొందుకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క పెట్టిన పేరు ప్రశ్న జ్ఞాపకం చేసుకుని దినకాలపు దేవుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.